హలో గైస్, వీడియో కిరాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. హలో చెప్పు. హలో చంటి. చెప్పురా చెప్పు. అరే చంటి చెప్పురా చెమిటి లంజోడక. చెప్పురా అంటున్నా, చెవులు దెంగినాయా? నువ్వు అన్నది నాకు వినిపిత్తలేదురా. సరే సరే, ఏంటిదో చెప్పి మొట్టగూడు. మన వాడకట్టోళ్ళంతా సమ్మర్కి తిరుపతి అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేస్తురు, నువ్వు వస్తావా? వస్తామమ్మా, వస్తారా. నేను ఇంతవరకు లేరా. పక్కానా? పక్కా వస్తాగా, నా దగ్గర డబ్బులు లేవురా. ఎంత అయితే మామ అందాదా? డబ్బులేం అవసరం లేదు మామ, జస్ట్ అట్లా ట్రైన్ ఛార్జ్ మందం తెచ్చుకో అంతే. అక్కడికి వెళ్ళినామంటే ₹1 కూడా ఖర్చు ఉండదు. ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీ. ఆహా, పొద్దు పొద్దున ఎంత మంచి చక్కటి శుభవార్త చెప్పినవరా. ఆ ట్రైన్ ఛార్జెస్ మందం రెడీ చేసుకోరా. A few moments later. మమ్మీ, ఓ మమ్మీ, ఏంద్రా, ఏం రోగం పుట్టిందిరా? మొత్తుకుంటాను. ఎప్పుడేదో ఒక రోగం పుట్టాలనే చూస్తావానే. మన వాడకట్టోళ్ళంతా కలిసి సమ్మర్ కి తిరుపతి అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేస్తారట. నన్ను కూడా రమ్మంటారు, పోమంటావా? మరి డబ్బులు నా దగ్గర ఎక్కడిరా? నువ్వు చెప్పేది ఎట్లుంటుందో నీకు తెలుసా మమ్మీ? బొమ్మన లేక పొగబెట్టినట్టు ఉంటది. మరి నా దగ్గర పైసలు ఎక్కడిరా? నేనేమన్నా పని చేస్తానా? మరి ఎట్లా మమ్మీ? అక్కడేం ఖర్చు ఉండదాట. పోయి రావడానికి ఛార్జ్ తెచ్చుకోమన్నారు అంతే. మీ డాడీని అడుగురా, ఇస్తాడు. ఇక నేను పోయినట్టే ఆయనను ముందర పెట్టుకుంటే. పోయినసారి సమ్మర్లో నా ఫ్రెండ్స్ తోని గోవా వెళ్తా అంటే నెక్స్ట్ ఇయర్ మన ఫ్యామిలీ అందరం కలిసి గోవా వెళ్దాం అన్నాడు. గోవా కాదు కదా, గోదావరి నది కూడా తీసుకపోలే ఇంతవరకు. A few moments later. ఎండలు ఒక రేంజ్ లో కొడుతున్నాయి మామ, గుద్ద ఎక్కేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళిన మామ, జస్ట్ సింప్లీ అటు వెళ్ళి వచ్చిన అంతే, దెబ్బకు పిచ్చకు షేకేసింది. అవును మామ, శకాలు ఎండకెళ్తే శకేత్తది. హలో బేబీ, ఫ్రెండ్స్ ఎండ బాగా కొడుతుందంటారు, నువ్వు బయటకెళ్ళకు. కాదురా బై, పూటకు 3-4 సార్లు ఉత్తవసేటోని ముడ్డలది ఒక్కసారి కూడా అత్తలేదురా అంటే. హలో బేబీ, ఫ్రెండ్ గానికి ఎండకి టైలెట్ కూడా వస్తలేదట. ఎండకు గుద్ద ఎండుతుంది అని ఏతులు దెంగే బదులు ఏదైనా టూర్ ప్లాన్ చేయొచ్చు గారా మంచిగా. చెరువు ఎండి సాపెడితే గద్దచ్చి గుద్ద దెంగిందట. బీడి బిచ్చం కళ్ళు ఉద్దరగాళ్ళు. అరే అందరం కలిసి అప్పుడు ఈతకైనమా, ఎవడన్నా థమ్స్అప్ తీసుకోర్రా అంటే నా దగ్గర లేవంటే నా దగ్గర లేవంటారు రండగాళ్ళు. వీళ్ళ మొక్కలకి ఇంకేదైనా ట్రిప్ ప్లాన్ చేసి తత్తారట. ఏమంటావు సంటితోరా, వస్తారంటవా? అల్లిచ్చే మల్లిగాడు ఇల్లుగాల తెంగిండన్నట్టు మధ్యలో నన్నెందుకు లాగుతున్నావురా? నా విషయం ఏంటిది అడుగు, నేను బరాబర్ చెప్తా. నేను రాన్రా. రాపోతే నువ్వు మొడగూడు గాని ఈసారి గోవా వెళ్దాం మామ, పక్కా వెళ్దాం అంతే. హలో బేబీ, ఫ్రెండ్స్ సమ్మర్ కి గోవా వెళ్దాం అంటున్నారు, నువ్వు వస్తావా? వస్తా, నేను ఒక్కదానే చాలా, నా ఫ్రెండ్స్ ని కూడా రమ్మనాలా. వాళ్ళు వస్తా అంటే రమ్మను బేబీ. నువ్వు నీ ఫ్రెండ్స్ అంతా బికినీ డ్రెస్ వేసుకొని గోవా బీచ్ లో తిరుగుతా అంటే ఉంటది మజా. చంటరై నువ్వు కూడా రారా మాతోని. మీరు ఎటన్నా దెంగయ్యరా, నేను తిరుపతి అరుణాచలం వెళ్తున్నా. చంటరై తిరుపతి అరుణాచలం ట్రిప్ ఎప్పుడన్నా వెళ్ళొచ్చురా, కానీ సమ్మర్ కి గోవా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. గుద్ద నిండా దరిద్రం పెట్టుకొని గోవాకేం రావాలరా? అరే ఓ పిచ్చగుండ్ల సంటిగా, ఫారినర్స్ ని ఎప్పుడన్నా డైరెక్ట్ చూసిన వారా నీ ముఖానికి? బిట్లు తప్ప బిట్లల్లా తప్ప ఎప్పుడన్నా చూసిన వారా వాళ్ళను? సమ్మర్ లా గోవా వెళ్తే వాళ్ళని బట్టలు లేకుండా చూడొచ్చురా బాడకావు. బొచ్చట్లు ఎన్నోసార్లు ప్లాన్ చేసి మొడ్డ గుడిపిర్రు. ఎప్పుడో జమాన్ల 10th క్లాస్ అయిపోయినప్పటి నుండి ప్లాన్ చేస్తారు. ఇంతవరకు గోవాను చూసింది లేదు, ఎంజాయ్ చేసింది లేదు. హలో బేబీ, విషయం ఏంటిదో తెలుసా? ఫ్రెండ్ గాడు ఒకడు గోవా వెళ్దాం అంటుండు, ఇంకొకడేమో తిరుపతి అరుణాచలం వెళ్దాం అంటుండు. ఈసారి పక్కా వెళ్దాం మామ, పక్కా అంటే పక్కా. వచ్చి ఇప్పుడు మనిషికి 10,000 లేని గోవా వెళ్ళి రాలేం. అదే తిరుపతి అరుణాచలం ట్రిప్ అయితే 2-3 వేల అయ్యే పోతుంది. ఏమంటారా పిల్లలు? పిచ్చలా 10,000 పోతే పోని ఎంజాయ్ చేయొచ్చు గోవాలా. కానీ 10,000 లేవు మామ, అందరం కలిసి తిరుపతి అరుణాచలం ట్రిప్కి వెళ్దాం. నాకు ఓకే. నాకు డబల్ ఓకే. నువ్వు కూడా ఫిక్స్ అనరా పూక. తిరుపతి అరుణాచలం వెళ్తున్నామని ఏమన్నా అప్పడిగినా ఇస్తాడు మామ. అప్పు వేసి గోవా వెళ్తా అంటే గుద్దలు ఒక తనుతాడు ఎవడైనా.
హలో బేబీ, అందరం కలిసి గోవా వెళ్ళడం క్యాన్సిల్. నువ్వు బికినీ డ్రెస్ తీసేసి ట్రెడిషనల్ డ్రెస్ పెట్టుకో బ్యాగ్ లా. తిరుపతి అరుణాచలం వెళ్దాం. హలో గైస్, మీరు కూడా ఈ సమ్మర్ కి తిరుపతి అరుణాచలం వెళ్ళరండి, చాలా ఎంజాయ్ చేస్తారు. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.